కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి ఆచూకీ దొరకలేదు. పాపతో కనిపించకుండా పోయిన కుక్క మాత్రం ఇవాళ వెనక్కి వచ్చింది. మరి చిన్నారి ఎక్కడుంది, ఏమైందన్న వివరాలు తెలియాల్సి ఉంది. జాహ్నవి కోసం తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. అడవి దాదాపు 500 ఎకరాలు ఉంటుందని, బృందాలుగా విడిపోయి డ్రోన్లతో గాలిస్తున్నామని తుని సిఐ చెప్తున్నారు. కాకినాడ జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి ఆచూకీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రెడ్ శివశంకర్, ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న టోటల్ అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే 3 రోజుల తర్వాత 4వ రోజు ఇంటికి అయితే కుక్కపిల్ల చేరుకుంది. ప్రస్తుతం అయితే ఇదే ప్రాంతం నుంచి చూడొచ్చు, ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ కొండ ప్రాంతం వైపుగా ఒక్కసారిగా కుక్కపిల్ల పరిగెట్టుకుంటూ కూడా జాహ్నవి తల్లి, వైట్ డ్రెస్ లో ఉన్న ఆమె జాహ్నవి తల్లి, ఆమె దగ్గరికి రాగానే అందరూ కూడా ఒక్కసారి కుక్కను చూసి ఆనందంతో కేకలేసారు. కుక్క వచ్చిందండి. ఆ ఎగ్జైట్మెంట్ లో ఆ అమ్మాయి కాలుని కూడా కరిసింది. అయితే కుక్క పూర్తిగా ప్యానిక్ అయి ఉంది. కుక్క మీద కూడా కొంచెం గాయాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇటు పక్క నుంచే ఒక్కసారి ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాంతం నుంచి ఇటు పక్కగా పరిగెట్టుకుంటూ కుక్క వచ్చిందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం చూడొచ్చు, కొండకు ఆనుకుని ఉంది. ఇక్కడ వరకు పామాయిల తోట, అక్కడ ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ తర్వాత పైన అంతా కూడా జీడిమామిడి తోట పైన కొండ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ఒక్కసారి మనం చూసినట్లయితే అంత ఎత్తైన కొండ, అంటే 3 రోజుల పాటు ఈ కుక్క పిల్ల ఎక్కడ ఉందనేది పూర్తిగా అయితే సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుక్క పిల్ల ఒక్కసారిగా ప్యానిక్ అవడం, కరవడంతో అందరూ కూడా భయభ్రాంతికి గురయ్యారు. ఎందుకు కరుస్తుంది, ఎందుకు అగ్రెసివ్ అవుతుంది అనేది మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ఒక్కసారిగా మళ్ళీ ఇటు పక్క నుంచి, అంటే ఈ మామిడి చెట్టు దగ్గర నుంచి ఇలా పరిగెట్టుకుంటూ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇటు పక్కన, అంటే ఈ జాహ్నవి ఏదైతే ప్రాంతంలో వెళ్ళిందో ఆ ప్రాంతం వైపుకే మళ్ళీ పరిగెట్టుకుంటూ కూడా కుక్కపిల్ల వెళ్ళిపోయింది. కుక్కపిల్ల వెనకాల వెంబడించుకుంటూ జాహ్నవి తండ్రి గణేష్ కూడా దాన్ని వెంబడించుకుంటూ వెళ్ళిన పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు, డ్రోన్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. ఆ కుక్కపిల్ల మళ్ళీ ఎటువైపు వెళ్ళిందనే దాని మీద డ్రోన్ ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 రోజుల తర్వాత కుక్క తిరిగి వెనక్కి రావడం పట్ల కాస్త సంతోషంగా ఉన్నప్పటికీ కూడా, కానీ పాప ఆచూకీ ఎక్కడుందో ఖచ్చితంగా కుక్కని అనుసరిస్తే ఖచ్చితంగా తెలుస్తుందని కూడా అయితే ఒక ప్రాథమిక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కుటుంబ సభ్యుల్ని ఇంటికి తీసుకువెళ్లేందుకే కుక్కపిల్ల వచ్చినట్లుగా కూడా వీరందరూ కూడా భావిస్తున్నారు. ఒక్కసారి ఇదంతా కూడా చూడొచ్చు. ఈ జీడిమామిడితో ఏదైతే ఈ పామాయిల్ తోట ఉందో ఈ పామాయిల్ తోటలోనే కుక్కపిల్ల ఇప్పుడు ఉంది. అయితే పూర్తిగా దీనికి భయపడిపోయింది. దానిపైన ఒంటి మీద కూడా గాయాలు ఉన్నాయి. ఏదో అటాక్ చేసినాయి, అంటే అడవి జంతువులు ఏదో అటాక్ చేసినాయి అన్నట్లుగా కూడా పోలీసులు కాస్త ప్రాథమిక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి. అక్కడి నుంచి కూడా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ గణేష్కి కూడా కుక్కపిల్ల అయితే గణేష్ దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది. అయితే ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కూడా కుక్కపిల్ల కోసం ఏదైతే మొత్తం ఈ పంట పొలాల్లో చివరి వరకు కూడా వెళ్ళారు. అయితే ఈ పామాయిల్ తోటలో చివరికి వెళ్ళినా కూడా ఇంకా ఇప్పుడు కుక్క మళ్ళీ ఎటువైపు వెళ్ళిందనే దాని మీద వారికి కంప్లీట్ ఆచూకీ అయితే దొరకలేదు. అయితే డ్రోన్ ఆపరేషన్ తోటి, అదేవిధంగా ఇటు పక్కన కుక్కని వెంబడించుకు వెళ్ళిన గణేష్, అంటే దాని ఓనర్ గణేష్ కూడా కుక్కని వెంబడించుకుంటూ వెళ్ళారు. ఎంత పిలిచినా కూడా అది వెనక్కి రాకుండా ముందుకే వెళ్తుండడంతో ఖచ్చితంగా ఏదో చూపించడానికే ముందుకు తీసుకెళ్తుందని అయితే అందరూ సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసు బృందాలు కూడా మళ్ళీ తిరిగి అంతా ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం, అంటే కుక్క రాగానే కూడా వర్షం కురవడంతో అప్పుడు వెంటనే డ్రోన్ వేయడానికి కుదరలేదు. ఇప్పుడు డ్రోన్ కెమెరా తోటి సెట్ చేసే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి కాస్త వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి డ్రోన్ ప్రయోగించి కుక్క ఎక్కడికి వెళ్ళిందనే దాని మీద పూర్తిగా అయితే ఒక అవగాహన తెచ్చుకొని, అంటే ఇప్పటి వరకు కూడా డ్రోన్ ఆపరేషన్ అంతా కూడా ఈ కొబ్బరి చెట్టుకి, అంటే ఇప్పటిదాకా సెర్చ్ ఆపరేషన్ అంతా కూడా ఈ కొబ్బరి చెట్టుకి లెఫ్ట్ సైడ్ తగ్గింది చూడొచ్చు. ఒకసారి డ్రోన్ ప్రయోగిస్తున్నారు. మనం డ్రోన్ కూడా అక్కడ ఎగరవేసారు చూడొచ్చు. ఇప్పుడే వర్షం తగ్గడంతో డ్రోన్ మళ్ళీ తిరిగి డ్రోన్ ద్వారా అయితే కుక్కపిల్ల ఎక్కడ ఉందనే ఆచూకీ కోసం అయితే డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఆ కుక్క ఖచ్చితంగా తీసుకువెళ్ళడానికే వచ్చింది. ఆ కుక్కపిల్ల జాహ్నవిది ఎక్కడుందో అక్కడ తీసుకువెళ్ళడానికి వచ్చిందని అయితే పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కుక్కపిల్ల వెంబడించుకుంటూ కూడా గణేష్ వెళ్ళాడు. అయితే ఆ కుక్క ఎక్కడ ఉన్నది అనేది కూడా కనిపించలేదు. ఈ తోటలోనే ఎక్కడ ఉంది, ఈ ఫెన్సింగ్ దాటి బయటికి వెళ్ళలేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కుక్కపిల్ల ఎక్కడ ఉందనే దాని మీద డ్రోన్ ఉపయోగించి ఆ కుక్కపిల్లని
కనిపెట్టే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఇటు పక్కన మొత్తం అంతా కూడా ఈ అటవీ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పట్టినప్పుడు కూడా ఎక్కడ జాహ్నవి జాడ తెలియలేదు. కానీ ఇటు పక్క ఒక్కసారిగా కుక్కపిల్ల రావడంతో ఒక్కసారిగా మళ్ళీ జాహ్నవి ఇక్కడే ఎక్కడ ఉందని కుటుంబ సభ్యుల్లో ఒక ఆశ అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు డ్రోన్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ కుక్కపిల్ల మరి వెళ్ళి జాహ్నవిని చూపిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ మొత్తం ఈ పంట పొలాలన్నీ కూడా అంటే ఈ పామాయిల్ తోటలన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ జల్లెడ పెట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడో జాహ్నవి కూడా ఉంది అంటూ అయితే